ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక దాన్ని కబ్జా చేసి దాంట్లో ఏం కట్టిరు, ఓ పబ్బు కట్టిరు. తాగి తందనాలు చేస్తానికి ఇదే పని. భూములు కొల్లగొట్టుడు, ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టుడు, ఆఖరికి శ్మశాన వాటికను కూడా వదిలేరానే. నాకు అర్థం కాదు. కానీ ఏంది అసలు ఈ దుర్మార్గం? ఏం చేసుకుంటావో పైసలను? శ్మశాన వాటిక మీద పబ్బు కట్టి అందులో వచ్చిన పైసలు దీన్ని బాగుపడతారా? మంచిగా ఉంటుందా? మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని, ముడుపులు తీసుకొని మత్తుగా కూర్చున్నారు. దాదాపు 2 నెలలు అయిందట. అటుకే ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసి ఈ యొక్క ఇన్సోమియా అనేటువంటి ఒక పబ్బు నిర్మాణం చేస్తున్నారు సారో అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ పెడితే, ఫిర్యాదులు ఇస్తే విచారణ చేయకుండా మరి ఏసీ గదులలో కూర్చొని ఉన్నటువంటి వైనం చూస్తున్నాం. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టిండ్రు, కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. దీని మీద సర్వే చేయండి. ఈ యొక్క శ్మశాన వాటికలో ఒక నిర్మాణం జరుగుతుంది, పబ్బు కడుతున్నారు, దాన్ని సర్వే చేసి వాటిని గులగొట్టని చెప్తే 2 నెలలైనా కూడా ఒక్కరు కూడా పోయి దీని మీద మరి యాక్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈ వ్యవస్థలో ఎప్పుడు చూడు, ఎక్కడ, ప్రతిరోజు ప్రతి పేపర్లో, ప్రతి ఛానల్లో చూస్తే ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక స్కాము, ఏదో ఒక అక్రమ నిర్మాణము బయటపడుతూనే ఉన్నాయి. మరి భారత్ శక్తి పేపర్లో ప్రధానంగా భారత్ శక్తి విశ్లేషణ చేసినటువంటి దాంట్లో కళ్ళు బైర్లు గమ్మేటువంటి నిజాలను కొన్నిటిని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది భారత్ శక్తి పేపర్. మరి రోజుకు ఆర్టికల్ వస్తుంది. హైదరాబాద్ నగరంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మరి భూములను కొల్లగొట్టు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, ఫోర్జరీలు చేస్తూ, అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, ఇవన్నీ కూడా మరి అడ్డు అదుపు లేకుండా దీని మీద ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈవెన్ లాస్ట్కు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారుల యొక్క డొల్లతనం, అలసత్వం, యథేచ్ఛగా మరి పెరిగిపోతున్నటువంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ కబ్జాదారులు, వాటికి సంబంధించినటువంటిదే. ఆఖరికి ఈరోజు చూస్తే శ్మశాన వాటికను కూడా వదిలే పరిస్థితి లేదు. శ్మశాన వాటికను కూడా కబ్జా చేసేటువంటి రోజులు వచ్చింది. అంటే శవాలను మీక తింటట్టున్నారు. రాబోయే రోజుల్లో ఏమైనా శవం చచ్చిపోయి ఉందంటే అనాథ శవం వెళ్ళి దాన్ని కూడా తింటారేమో. అంత దుర్మార్గమైనటువంటి మరి వ్యవస్థ ఇట్లా తయారైపోయి ఇప్పుడు ఒక శ్మశాన వాటికను, ప్రభుత్వ భూమి శ్మశాన వాటికను కూడా కబ్జా చేసి ఒక మరి నిర్మాణాలు చేసినటువంటి సంబంధించినటువంటి ఒక వార్త ఇక్కడ భారత్ శక్తి విశ్లేషణ చేసినటువంటి ఒక ఆర్టికల్ మనం ఇక్కడ చూద్దాము. అదే ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక కబ్జా చేసి ఇన్సోమియా పబ్ అక్రమ నిర్మాణం. ఇక్కడ చూడండి, ఇది ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక, దాన్ని కబ్జా చేసి దాంట్లో ఏం కట్టిరు, ఓ పబ్బు కట్టిరు. తాగి తందనాలు చేస్తానికి చచ్చిపోయిన శవాలను పాతిపెట్టిన శవాల మీద పబ్బు కట్టి తాగి ఎగురుతానికి, డ్యాన్సులు వేస్తానికి మరి శ్మశాన వాటిక మీదనే శ్మశాన వాటికను కబ్జా పెట్టి బిల్డింగ్ కట్టి ఒక పబ్బు నడిపేటువంటి సంస్కృతి చదువుకున్నోళ్ళే. ఎందుకే ఎవడా పబ్బు కట్టేది నాకు అర్థం కావట్లేదు. శ్మశాన వాటికే దొరికిందా నీకు? ఎక్కడైనా కొనుక్కోపోయినావు? ఇంత దుర్మార్గమా నువ్వు చేసే పాపం పని? మళ్ళీ దాంట్లో ఆ పబ్బులకు వచ్చి తాగి తినేటోళ్ళు ఈ శ్మశానంలో కట్టినటువంటి దాని మీద, ఆ గోరీల మీద తాగి ఎగురాలి, దునకాలి, నువ్వు బంగ్లా కట్టాలి. ఇక ఏడ దొరకాలి నీకు భూమి, ప్రభుత్వ భూమి? ఇదే పని. భూములు కొల్లగొట్టుడు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుడు, ఆఖరికి శ్మశాన వాటికను కూడా వదిలేరానే. నాకు అర్థం కాదు. కానీ ఏంది అసలు ఈ దుర్మార్గం? ఏం చేసుకుంటావో పైసలను? శ్మశాన వాటిక మీద పబ్బు కట్టి అందులో వచ్చిన పైసలు దీన్ని బాగుపడతారా? మంచిగా ఉంటుందా? ఎంత దరిద్రమయని అమ్మ మీరు ఎక్కడున్నా నాకు అర్థం కాదు. మంచిది కాదు మీకు ఇది. ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక కబ్జా చేసి ఇన్సోమియా పబ్బు అక్రమ నిర్మాణం. ఏంటిది? ఇన్సోమియా పబ్బు. ఒక పబ్బు కట్టిరీడ, గుడి కాదు, ఇంకేంది కాదు. ఇదేంది? పబ్బు. అంటే తాగి తందనాలు ఆడటానికి, డాన్సులు వేయడానికి డీజేలు పెట్టుకొని రాత్రులు దాకా మొత్తం ఎగిరి తిరిగి దునుకుతానికి చేసేటువంటి ఒక పబ్బును ఈ శ్మశాన వాటికలు నిర్మిస్తున్నటువంటి చూస్తున్నాం మనం. ఎంఆర్ఓ వెంకటరెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి అవినీతిపై కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టి పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఎవరైనా ఎంఆర్ఓ వెంకటరెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నట్టు మరి ఈ ప్రభుత్వ భూమిని ఒక శ్మశాన వాటికను కబ్జా చేసి ఒక నిర్మాణం చేసి పబ్బు నిర్మిస్తున్నటువంటి
ఈ యొక్క నిర్మాణదారులను కూడా అడ్డుకోలేని పరిస్థితి ఇక్కడ ఎంఆర్ఓ వెంకటరెడ్డి, సర్వేర్ సతీష్ రెడ్డి. మరి వీళ్ళిద్దరి మీద మరి కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టి పెట్టాలని చెప్పి మాత్రం ప్రజలు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. సిఎంసి కమిషనర్ శ్రీజన ఐఏఎస్ దృష్టి పెట్టాలి, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి కమిషనర్ శ్రీజన ఐఏఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ మామూలు లెవెల్ లేరు, మంచి చదువుకొని ఐఏఎస్ చదువుకున్నటువంటి ఆఫీసర్లు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు, ఇలాంటి కబ్జా కోర్ల మీద ఎలాంటి విచారణలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు. దేనికి వస్తుండ్రో, దేనికి ఉద్యోగాలు చేస్తుండ్రో మీరు, మరి ఏం పని చేస్తానికి వచ్చిండ్రో? ఇట్లా ఫిర్యాదులు వచ్చి కంప్లైంట్లు ఇచ్చి ఇట్లా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, భూమిని కబ్జా పెడుతుండ్రు, ఆఖరికి శ్మశాన వాటికని కూడా కబ్జా పెట్టి ఇది ఒక పప్పు కట్టిరు సారు అని మొత్తుకుంటే కూడా ఈ ఐఏఎస్ చదువుకున్నటువంటి ఆఫీసర్లు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీళ్ళంతా కూడా చూస్తూ, ఎందుకంటే అందరూ మామూలుకి అలవాటు పడి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు మరి చూస్తున్నట్టు కూర్చున్నటువంటి వాళ్ళు. మున్సిపల్ రెవెన్యూ అధికారుల ముడుపుల నిద్ర మత్తు, 2 నెలలుగా అటకెక్కిన సర్వే ఆదేశాలు ఇవి చూడండి. ఈ యొక్క మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని, ముడుపులు తీసుకొని మత్తులో కూర్చున్నారు. దాదాపు 2 నెలలు అయిందట అటకెక్కి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సర్వే చేయాలి. ఎవరు? మున్సిపల్ అధికారులు. ఏం చేస్తారు మరి? రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తలేరు. ఎందుకు చేయరు? ముడుపులు అందినాయి. ఇది ముడుపుల భాగోతం. ఇలాంటి గోరీలు కట్టినటువంటి శ్మశాన వాటికను కూడా వదలకుండా కబ్జాలు చేస్తూ మరి ఇట్లా పబ్బులు నిర్మించి ఇట్లా ఆటలు ఆడుకునేటువంటి స్థలాలుగా చేస్తున్నటువంటి ఒక పవిత్ర స్థలమైనటువంటి శ్మశాన వాటికను కూడా వదలలేని పరిస్థితిలో ఈరోజు కబ్జా రాయిలు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళను మున్సిపల్ శాఖ పట్టించుకోదు. ఆ మున్సిపల్ శాఖ ఎవరు? రేవంత్ రెడ్డి మంత్రి. ఇది పరిస్థితి. ఇంత దౌర్జన్యం 2 ఏళ్లల్లా మీ కాంగ్రెస్ హయాంలో 2.5 సంవత్సరాల మొత్తం కొల్లగొట్టబడుతున్నాయి. శ్మశాన వాటికలను కబ్జా చేస్తున్నారంటేనే మీ ప్రభుత్వం తీరేందో ఇక్కడ అర్థమవుతుంది ప్రజలకి. ఇది చూడరి. ఐటీ కారిడార్లో శవాల సాక్షిగా సాగుతున్న అక్రమార్కుల మీ పబ్బు దందాకు స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోలలాడుతున్నారు. శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసి కడుతున్న అక్రమ కట్టడాలపై ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశించిన స్థానిక ఎంఆర్ఓ సర్వేయర్లకు మాత్రం ఆ ఫైళ్లు కంటి నిండా నిద్రపోనివ్వడం లేదు. పై స్థాయి నుంచి నోటీసులు వచ్చినా పబ్బు యాజమాన్యం విసిరే నోట్ల కట్టల ముందు ఆ ఉత్తర్వులు వెలవెలబోతున్నాయి. చనిపోయిన వారి స్థలాన్ని కూడా వదలకుండా దోచుకుంటున్న ఈ అవినీతి తిమింగళాల నిర్వాహకంపై పూర్తి ఆధారాలతో ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్నటువంటి పరిశోధనాత్మకమైనటువంటి కథనం. ఇది చూడ్రి. రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ వ్యవస్థలో ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ నిర్వహించినటువంటి పరిశోధన చేసి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసి ఈ యొక్క ఇన్సోమియా అనేటువంటి ఒక పబ్బు నిర్మాణం చేస్తున్నారు సారో అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ పెడితే, ఫిర్యాదులు ఇస్తే విచారణ చేయకుండా మరి ఏసీ గదులలో కూర్చొని ఉన్నటువంటి వైనం చూస్తున్నాం. వీళ్ళని ఎట్లా చేయాలంటే ప్రజలు తరిమి కొట్టాలి. ఇలాంటి అలసత్వం కంప్లైంట్లు ఇచ్చి ఫిర్యాదులు ఇచ్చినా కూడా ఈరోజు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి పరిశోధనాత్మకంగా వీళ్ళు ఇంత రిస్క్ జోన్ల ప్రాణం పెట్టి తీసుకొచ్చి పెట్టినటువంటి మరి ఈ కంప్లైంట్ను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తలే మనకు. ముడుపుల మత్తులో ఎంఆర్ఓ, సర్వేర్, జిహెచ్ఎంసి, సిఎంసి వంటి ఉన్నత సంస్థల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి 2 నెలలు గడుస్తున్న క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టిండ్రు, కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినాయి, దీని మీద సర్వే చేయండి, ఈ యొక్క శ్మశాన వాటికలో ఒక నిర్మాణం జరుగుతుంది, పబ్బు కడుతున్నారు, దాన్ని సర్వే చేసి వాటిని గులగొట్టని చెప్తే 2 నెలలైనా కూడా ఒక్కరు కూడా పోయి దీని మీద మరి యాక్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. సర్వే నిర్వహించాల్సిన స్థానిక ఎంఆర్ఓ వెంకటరెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి అక్రమదారుల నుంచి భారీగా ముడుపులు అందుకొని కాలయాపన చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. బాధితులు, స్థానికుల పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఈ రోజు రేపు అంటూ కాలం గడుపుతున్నారని. ఎందుక వెంకరెడ్డి సారు, ఎంఆర్ఓ వెంకరెడ్డి, సర్వేయర్ సతీష్, ఇద్దరు రెడ్లే.
వెంకటరెడ్డి సతీష్ రెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి, ఎంఆర్ఓ వెంకటరెడ్డి. మరి ఇట్లా శవాల మీద గోరీల మీద వీళ్ళు పప్పు కడుతురు సారు అని ప్రజలు మొత్తుకుంటే కంప్లైంట్ ఇస్తే మీరు సర్వే చేస్తున్నాం అని దాటేసుకుంటూ పోతున్నాడు. ఎందుకు వెంకటరెడ్డి గారు మీరు ఏమైనా లంచాలు తీసుకురా? వాళ్ళ కాడ ముడుపులు తీసుకురా? పబ్బు యజమాని కాడ మరి ఎందుకు ఓట్లేరు మీరు? ఎందుకు అలసత్వం మీకు? ఆ పబ్బు అక్రమ నిర్మాణాన్ని ఆపరా? కలెక్టర్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఆపట్లేరు? ఇది వీళ్ళ అలసత్వానికి నిదర్శనమే ఈ పబ్బు నిర్మాణం ఇక్కడ జరుగుతున్నటువంటి చూస్తున్నాం. కనీసం వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ కానీ వీళ్ళంతా వెళ్ళి దాన్ని చూడాలి. కానీ అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితి ఎందుకు పోతారు? వీళ్ళు పోరు. ఎందుకంటే ముడుపులు తీసుకురు కాబట్టి వీళ్ళు పోరు. ప్రభుత్వ భూమిని కాపాడాలనే కనీస బాధ్యత లేకుండా ప్రైవేట్ పబ్బు యాజమాన్యం దౌర్జన్యాలకు అధికారులు మద్దతుగా నిలవడంపై స్థానికులు మండిపడుతున్నారు. దాడులు చేస్తారు అవసరమైతే ప్రజలు. మీరు వినకపోతే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు పాతి పెట్టుకున్నటువంటి సమాధుల మీద శ్మశాన వాటికలో పబ్బు నిర్మాణం జరుగుతుంది అని కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నప్పుడు మరి ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో మరి వీరు వాళ్ళ రుచి తెలవాలి మీకు ఒకసారి. రంగంలోకి అవినీతి నిరోధక మానవ హక్కుల వేదిక ప్రభుత్వ శ్మశాన వాటిక భూమి ఆక్రమణ ఉదంతంపై అవినీతి నిరోధక మానవ హక్కుల నివేదిక యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీవ్రంగా స్పందించింది. తక్షణమే వివాదాస్పద స్థలంలో సర్వే జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగా సర్వేను ఆలస్యం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు. ఏదైతే ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో శ్మశాన వాటికను ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి ఈ యొక్క పబ్బు నిర్మాణం చేస్తున్నటువంటి ఆ యజమానుల మీద కఠిన చర్యలు తీసుకొని మరి ఆ పబ్బు గులగొట్టాలని చెప్పి దాన్ని ఎలాంటి నిర్మాణం లేకుండా చేయాలని ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నటువంటి ప్రజల పక్షాన ఇక్కడ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నటువంటి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి దీని మీద ఇంత చేస్తున్నా కూడా అధికారులు మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి, స్థానికుల డిమాండ్. జోక్యం చేసుకో పట్టించుకో అని బాగా మీ చెవుల బాగా లొలిపెట్టాలి ప్రజలు వచ్చి. ఒక కంప్లైంట్ ఇస్తే విచారణ చేయాలి, అది మీ బాధ్యత. చేయట్లేరు, నెగ్లిజెన్సీ చేస్తున్నారు మీరు ఇక్కడ. ప్రభుత్వ భూముల రక్షణలో స్థానిక అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పిస్తుంది. జిల్లా కలెక్టర్ ఉన్నత రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని, శ్మశాన వాటిక భూమిని అక్రమదారుల నుంచి విడిపించాలని కాజాగూడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ? కాజాగూడలో జరిగింది. కాజాగూడలో ప్రభుత్వ భూమి శ్మశాన వాటికను కబ్జా చేసి ఈ యొక్క మరి పబ్ నిర్మాణం జరుగుతున్నటువంటి దాని మీద విచారణ చేసి సర్వే చేసి మరి వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అధ్యయనంలో తేలినటువంటి ఈ వాస్తవాలను బయటపెట్టినటువంటి భారత్ శక్తి పేపర్లో మరి ఇలాంటి శ్మశాన వాటికను కూడా కబ్జా చేస్తున్నటువంటి కబ్జా రాయిల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి కబ్జాలు జరగకుండా కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డి గారు చూడండి, మీ ప్రభుత్వంలో మీ హయాంలో కనీసం హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పవిత్రంగా పాతిపెట్టినటువంటి శ్మశాన వాటికలో శవాల మీద గోరీల మీద పబ్బుల నిర్మాణం చేస్తున్నటువంటి దాని మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా దారుణమైన సంఘటన. మరి దీనికి వెంటనే స్పందించి పై అధికారులు మరి ఇప్పటికైనా ఈ వార్తతోటి మరి స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేకుంటే మరి ఉద్యమాలు చేస్తారో ఆ యొక్క శ్మశాన వాటికలు కట్టేటువంటి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పబ్బు నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణలతో ఇలాంటి అక్రమ నిర్మాణం సంబంధించినటువంటి వాటిని వెలికితీస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తల్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి గ్లోబల్ 360 టీవీని మీరు ఆదరిస్తూ ఈ యొక్క వీడియోను మొత్తంగా చివరి దాకా చూడాలని, చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరి గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.